తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో బీజేపీ పార్టీ దళితుల వ్యతిరేక పార్టీ. బీజేపీ పార్టీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం, ఇంకా అది చేస్తామని ప్రబోధాలు పలుకుతుంది. కనుక బీజేపీ పార్టీని చిత్తుగా ఓడించి చల్లా వంశీధర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే మన సమస్యలపై పార్లమెంటులో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తాడు. కనుక భారీ మెజార్టీతో చల్లా వంశీధర్ రెడ్డిని గెలిపించాలి. వంశీధర్ రెడ్డి నిలబడతాం. ఎందుకంటే సమర్థుడు, నీతి నిజాతి గలవాడు. అతడు ప్రజలంటే చాలా ప్రేమించేవాడు. అభివృద్ధి అంటే ఆయన ఆత్మల నిండింది. అందుకు ప్రజలు బాగుపడాలంటే వంశీధర్ రెడ్డిని గెలిపించాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రపంచానికి కన్నతల్లి కాబట్టి కాంగ్రెస్ పార్టీ భూమి ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ కరెంట్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ వినిపించింది, కాంగ్రెస్ పార్టీ గూడిచ్చింది, గుడ్డ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా బావులు భూములు అన్ని ఇచ్చింది. గోపిన్ బియ్యం కాడికి వెళ్ళి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇలా పెన్షన్ కూడా 4,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధమైంది, ఇస్తుంది. ఈ 2-3 నెలలు ఈ ఎలక్షన్ కోడ్ పోతున్నాగానే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది, 500 రూపాయలకే గ్యాస్ ఇస్తుంది, 5 లక్షలు లేదా 6 లక్షలతోటి ఇల్లు కట్టుకోనికి ఇల్లు పైసలు ఇస్తుంది. కరెంటు 200 యూనిట్ల లోపల ఉన్నవారికి కరెంటు ఫ్రీ ఇస్తుంది. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వదలుచుకున్నది, ఇస్తుంది. వంశీధర్ రెడ్డిని చేతి గుర్తుకు 13 తారీఖు నాడు ఓటేసి గెలిపిస్తే